బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. సార్, మీరు కోపం పెట్టుకోవద్దు. మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో చేయటం మా డ్యూటీ కదా. ఇంతకు ముందే ఒక గెస్ట్ ఈ హోటల్ ని కొనాలంటున్నారు. అలాగే మీరు కూడా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు మీరు? హోటల్ కొనుక్కోవడానికి మరొకరు కూడా వచ్చారా? మేడం, మీరు ఏం చెప్తున్నారు? ఈ ప్రపంచంలో నేను ఏదైనా వస్తువు కొనుక్కోవాలని ఆశపడ్డానంటే అది ఎంత రేట్ అయినా కొనుక్కు తీరుతాను. నాలాగే నా తమ్ముడు కూడా. అంటే ఇక్కడికి తను కూడా వచ్చాడా? అయితే తను కూడా ఈ హోటల్ రూమ్ లోనే స్టే చేశాడా? ఏ రూమ్ లో ఉన్నాడో చెప్పండి. 170 సార్. బాబాయ్, నా సోదరుడు ఇక్కడ ఉన్నాడు. ఇక మనం ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు. నేను తన ముఖం చూడాలనుకోవడం లేదు. రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అన్న తమ్ముళ్ళు ఎన్నాళ్ళని ఇలాగా గొడవ పడుతూ ఉంటారో అర్థం కావట్లేదు. రండిరా వెళ్దాం. ఇలా చూడండి మేడం, నేను వచ్చిన విషయాన్ని ఎవ్వరికి చెప్పకూడదు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చానని తెలిస్తే హోటల్ కొనే ధైర్యం ఇక ఎవరికి లేదు. అలాగే నేను ఎవరికి చెప్పను సార్. ప్లీజ్ మీరు ఏ సీన్ క్రియేట్ చేయకండి. రండి, ఎవ్వరూ లేరు. రండి, మెల్లగా రండి. త్వరగా దాక్కోండి, ఎవరో వస్తున్నారు. ఏంటి తాతయ్య మీరు? త్వరగా పరిగెత్తండి. లడ్డూ సింగ్, నువ్వే నన్ను గుద్దుతున్నావు. జాగ్రత్తగా నడవ్వా. భలే భలే భలే, ఈ పెయింటింగ్లు అదిరిపోయాయి. ప్లీజ్ మమ్మల్ని తీసుకువెళ్ళండి. ప్లీజ్ తాతయ్య, ప్లీజ్. సరిగ్గా క్లీన్ చేయరా బాబు, త్వరగా. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రపంచంలో ఎవరికీ దొరకని వస్తువు నాకు దొరికింది. ఎందుకంటే ఈ గ్యాడ్జెట్ అంత గొప్పది. ప్రిన్స్, ఈ గ్యాడ్జెట్ లో అంత యూనిక్ ఏముంది? ఈ గ్యాడ్జెట్ ఏ రకమైన ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ చేస్తుంది. సైకిల్ అయినా సరే, బైక్ అయినా సరే, కార్ అయినా సరే, ట్రైన్ అయినా సరే. దీంతో హెలికాప్టర్ ని, జెట్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు. అరే అరే, వదలవయ్యా, వదలు, నన్ను వదలవయ్యా. ఏంటి వీళ్ళు ఇలా గొడవ పడుతున్నారు? సరే సరే, ఎలాగో తప్పించుకున్నాం. ఇప్పుడు నేను గెలిచాను. ప్రపంచంలో ఏ శక్తి నన్ను గెలవలేదు. ఇప్పుడు ఈ గ్యాడ్జెట్ ని మన మెయిన్ డివైస్ కంట్రోల్ తో కనెక్ట్ చేద్దాం. ఇంతకు మించి టైం వేస్ట్ చేయకూడదు. రండి, బయలుదేరదాం. మీరు ఏం చేస్తున్నారు? నా జుట్టుని ఎందుకు లాగుతున్నారు? ఇలా చూడండి పిల్లలు, ఈయన మీ అంకుల్ కాదు. మనం పక్క రూమ్కి వెళ్ళాలి. రండి, వెళ్దాం. కాదు నాన్న, మీరు అంకుల్ మీద కోపంగా ఉన్నారని మాకు తెలుసు. అందుకేగా ఇలా మాట్లాడుతున్నారు. అవును, బామ్మ మాతో చెప్పింది. అంకుల్ చాలా అందంగా ఉంటారు, ధనవంతురని చెప్పింది. ఈ పిల్లలు ఎవరో? నేను ఎవరికి అంకుల్ని కాదు. ప్లీజ్ అంకుల్, అంకుల్. ఓ నో, ఆ పిల్లాన్ని వెంటనే పట్టుకోండి. ఆ పిల్లాడు గ్యాడ్జెట్ తీసుకుని పారిపోతున్నాడు. ఈ పిల్లలు ఉన్నారే. హలో, ఒక చిన్న పిల్లాడు ఈ గ్యాడ్జెట్ ని ఎత్తుకుని పారిపోయాడు. వాడిని త్వరగా పట్టుకో. అరే, ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు వాళ్ళతోనే వచ్చారా?
ఓ నో, వీడు శివ కదా? వావ్, ఈ సైకిల్ చాలా బాగుంది. వాడిని పట్టుకో మెడూసా. ఆ సైకిల్ చాలా బాగుంది. నువ్వేం చేస్తావంటే వాడు అమ్ముతాడేమో కనుక్కో. అరే బాస్, మనకి గ్యాజెటే కావాలి, ఆ సైకిల్ కాదు. ఆగు. వాడు పారిపోతే ఏంటి, వీళ్ళని పట్టుకోండి. వాడు తానుగా వస్తాడు. ఓ నో, ఎవరన్నా వెంటనే ఆపండి. తాతయ్య రండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రండి తాతయ్య. సరే సరే పదండి. తాతయ్య మళ్ళీ పాట పాడుతున్నారు. రండి, ఇక్కడి నుంచి పారిపోదాం. అరే తమ్ముడు, ఏం చేస్తున్నావు? సారీ అంకల్, ఎమర్జెన్సీ కోసం తీసుకున్నాను. త్వరగా త్వరగా రా. వాడిని పట్టుకోండి. నాకు ఆ గ్యాడ్జెట్ ఖచ్చితంగా కావాలి. Not again. మెడ్యూసా, ఆ చిన్న పిల్లాన్ని పట్టుకో. వాడి దగ్గర నుంచి ఆ గ్యాడ్జెట్ లాక్కో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ.
మేడం, లడ్డు సింగ్ పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. లడ్డు సింగ్ అంకుల్ గ్యాడ్జెట్ మీ చేతిలోనే ఉంది, పరిగెట్టండి. మంకీ, శివ గ్యాడ్జెట్. అరే రే, తాతయ్య మళ్ళీ మనల్ని పాట పాడి బెదిరిస్తాడు, పారిపోండి. తాతయ్య, 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 మీకు బాగా దెబ్బ తగిలింది. మీరు వెంటనే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. శివా, నేను బాగానే ఉన్నాను. నాకు చిన్న గాయమే, భయపడాల్సిన పని లేదు. తాతయ్య, రండి వెళ్దాం. మీరు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవును తాతయ్య. సరే పిల్లలారా, సరే, నేను రెస్ట్ తీసుకుంటాను. ఏంటి, బాగా ఎంజాయ్ చేస్తున్నావా చిన్న పిల్లాడా? ఏంటిది? అరే, ఎగ్ కర్రీలో ఎగ్ ఎక్కడుంది? ఇదే మీ ఊర్లో ఎగ్ కర్రీనా? ఏంటి మాట్లాడు? వాట్ ఇస్ దిస్? నేను మిమ్మల్ని ఎగ్స్ అడగలేదు, అర్థమైందా? అరే, దీనికి ఆమ్లెట్ చేసి పారేయొచ్చుగా. వావ్, ఈ సైకిల్ చాలా బాగుంది, కొనేద్దాం. వాడితో దారంతో కనుక్కో. వాడు ఆగుడు, కావాలంటే వాడిని ఆపి ఆ సైకిల్ ని తీసుకోండి. థ్యాంక్ యూ శివ. ఓ నో నో నో, వాడు నా బైక్స్ ని డిస్ట్రాయ్ చేస్తున్నాడు. మనకి ఇదే కరెక్ట్ అయిన సమయం. వాడిని ఆ ఫ్లైఓవర్ నుండి కిందకి తోసేయండి. yes, శివ కథ ముగిసిపోయింది. ఓ నో, ఫ్రెండ్స్, మళ్ళీ మన మనుషుల్ని పంపిద్దాం. వాళ్ళు వెళ్ళి శివాని తీసుకొస్తారు. ఇక ఇప్పుడు మనం ఆ హోటల్కి వెళ్ళలేం. వాళ్ళ మనుషులు తప్పకుండా అక్కడికి వస్తారు. కాకపోతే మనం ఆ హోటల్ని జాగ్రత్తగా గమనించొచ్చు. వాళ్ళ మనుషులు అక్కడికి వస్తే వాళ్ళనే ఫాలో చేద్దాం. న్యూయార్క్
న్యూయార్క్ సిటీలో విచిత్రమైన పనులన్నీ జరుగుతున్నాయి. మోటార్ సైకిల్స్ డ్రైవర్సే లేకుండా వాటంతటిగానే వెళ్తున్నాయి. కార్స్ కూడా డ్రైవర్స్ లేకుండా వెళ్తున్నాయి. అంతేకాదు ప్లేన్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యింది. పైలట్ లేకుండా ఎగిరిపోయి ఎక్కడో పడిపోయింది. ఇంకెవరు ఈ మిషన్స్ అని కంట్రోల్ చేస్తున్నావు అని అంటున్నారు. వీళ్ళందరూ మరి ఎవరు? ఏలియన్సా? ఎస్ ఖచ్చితంగా ఏలియన్స్ అయ్యుంటారు. లేకుంటే మనుషులే ఈ మిషన్స్ అని కంట్రోల్స్ చేస్తున్నారా అని తెలియట్లేదు. ఇదంతా ఒక పెద్ద ఇష్యూ. దీనికోసం హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్ ని అరేంజ్ చేశారు. ఇది ఆ ప్రిన్సెస్ క్రిసెస్ నేచరే చేస్తున్నాడని ఎవరు కనిపెట్టలేకపోయారు. శివ, ఎలాగైనా ఆ గాడ్జెట్ ని మనం అతని దగ్గర నుంచి తీసుకోవాలి. దాన్ని మనం తీసుకోవచ్చు, కానీ వాళ్ళ డెన్ గురించి మనకి తెలియాలి. అందుకే మనం హోటల్ ప్రెసిడెంట్ కి ఆపోజిట్ లో ఉన్న హోటల్లో ఉంటున్నాం. అర్థమైందా? అప్పుడే మనం వాళ్ళని గమనిస్తున్నామని వాళ్ళకి తెలియదు. లడ్డు సింగ్ గారు కూడా ఇప్పుడు ఆ హోటల్నే చూస్తున్నారు. హాయ్, అరే ఏంటిదే, వాళ్ళ మనుషులు వచ్చేసారు. అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. నేను వెళ్ళి వాళ్ళని ఫాలో చేస్తాను. అంతేకాకుండా నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. రండే, ఎక్కడే. హలో శివ, ఎక్కడున్నావు? రేవా, నేను 77C రోడ్ లో ఉన్నాను. ఓకే శివ. లడ్డు సింగ్ గారు, లెఫ్ట్ లో వెళ్ళండి. ఓకే. రేవా, సీలింగ్ కి వచ్చేసాయి. ఓకే శివ. నేను అక్కడికి వచ్చేసాను. మన ప్లాన్ లో ఎలాంటి మార్పు లేదు. చిన్న పిల్లాడు ఇక్కడికి వచ్చేసాడా? మెడుసా, వాణ్ణి పట్టుకో. ఓకే, ఆ పిల్లాన్ని పట్టుకోండి. గ్యాడ్జెట్ ని లాక్కుని వాణ్ణి అంతం చేయండి.
ఏ చిన్న పిల్లడా, ఆ గ్యాజెట్ ని మర్యాదగా మాకు ఇచ్చేసేయ్. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. వాణ్ణి పట్టుకోండి, వాణ్ణి ఫాలో చేయండి. నా గ్యాడ్జెట్ ని వాడు దొంగిలించాడు, కానీ ఇప్పటికీ లేట్ అవ్వలేదు. 6 అవర్స్ రిజర్వ్ ఎనర్జీలో నా మిషన్స్ పనిచేస్తాయి. నేను ఏ కార్నైనా ప్లేన్ అయినా కంట్రోల్ చేయగలను. శివాకి ఎగరడం ఇష్టం కదూ, వాడు ఎగిరేటప్పుడే వాడి కథని ముగిస్తాడు. అందరూ ఒకటి గుర్తుంచుకోండి, 6 గంటల్లోపు ఆ గ్యాడ్జెట్ మనకి దొరకకపోతే ఇక్కడ బ్లాస్ట్ అయిపోతుంది. 6 గంటల్లోపు ఆ గ్యాడ్జెట్ ని ఇక్కడికి తీసుకుని రండి. కమాన్ గైస్, మనం 6 గంటల్లో వాణ్ణి పట్టుకుని ఆ గ్యాడ్జెట్ ని తీసుకోవాలి. నీ తర్వాత నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తా. శివ, 3 ఫైటర్ ప్లేన్లు నీ వైపే వస్తున్నాయి. థ్యాంక్స్ రేవా. గ్యాడ్జెట్ జాగ్రత్త, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.